మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనం ఆకలి గొనాలి. దేని కొరకు ఆకలి గొనాలి అని అంటే నీతి కొరకు మనం ఆకలి గొనాలని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీతి కొరకు మనం ఆకలి కొంటామో మనం ధన్యులముగా, మన కార్యములన్నీ కూడా మనం ఏ విషయంలో తృప్తి చెందట్లేదో ఆ విషయాలన్నిటిలో కూడా తృప్తి చెందుతామని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నీతి కొరకే మనం ఎప్పుడూ కూడా ఆకలిని, దప్పికను కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని నీతి కావాలంటే అది మన యొద్దకు ఊరికనే రాదు. ఆకలి, దాహం అనేది మనకు ఉండాలి. దేవుని నీతి లేనటువంటి జీవితం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అవినీతి, దుర్నీతిని మనం తొలగించుకుని దేవుని నీతి కలిగి మనం జీవించే ఒక స్థితికి మనం రావాలి. ఆ దేవుని నీతి కలిగినటువంటి ఒక స్థితికి మనం రావటమే మనం ఆకలి దప్పిక కలిగినటువంటి ఒక జీవితం అవుతుంది. నీతి అని చూసినప్పుడు అది ఏమని అర్థాన్ని ఇస్తుందంటే అంగీకరించటం అని అర్థాన్ని ఇస్తుంది. అంటే మనం ప్రతి విషయాన్ని కూడా మనం అంగీకరిస్తాం. ఏ విషయాలు అంగీకరించాలంటే నీతి కలిగిన విషయాలను అంగీకరించాలి. ఆ నీతి కలిగిన విషయాలు మనం అంగీకరిస్తున్నప్పుడు ఆ నీతి కొరకే మనం ఆకలి దప్పిగలిగి జీవిస్తామని వాక్యం మనకి సెలవిస్తుంది. పౌలు ఒక మాట అంటాడు, నేను దేహమందున్నను, దేహాన్ని విడిచిపెట్టినను నా దేవునికి నేను ఇష్టడినై ఉండాలి, నా దేవునికి నేను మహిమకరంగా జీవించాలి, నేను బ్రతికినదంతా కూడా నీతిగా జీవించాలని పౌలు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా కానీ మన ద్వారా మన దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అలాంటి జీవితం మనం చేయాలంటే మనకి ఆకలి దప్పులు ఉండాలి. ఎలాంటి ఆకలి దప్పులు అంటే నీతిని గూర్చినటువంటి నీతి కొరకు, యథార్థత కొరకు, పవిత్రత కొరకు ఆకలి ఉండాలి. నిశ్చయముగా ఎవరైతే నీతి కొరకు ఆకలి కొంటారో, సత్యము కొరకు ఆకలి కొంటారో, ఎవరైతే యథార్థత కొరకు ఆకలి కొంటారో వారి అవసరాలన్నీ తీర్చబడితే వారు తృప్తిపరచబడతారని వాక్యము సెలవిస్తుంది. నిశ్చయముగా నీతి కొరకు ఆకలి దప్పు కలిగి ఒక ధన్యతమైన జీవితాన్ని మనం చేద్దాము. మన కార్యములన్నిటిలో ఏ విషయాల్లో లోటు, కొదువ ఉన్నాయో, ఆరోగ్యపరంగా అయినా, ఆర్థికంగా అయినా, అవసరతలతో, అక్కరతలతో మనం కొదువు కలిగి తృప్తి లేకుండా జీవిస్తున్నామో ప్రతి విషయంలో మన దేవుడు మనలను తృప్తిపరచును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు. నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని. ప్రభా, నీ నీతి కొరకే మేము ఆకలి దప్పులు కలిగి జీవించినట్లుగా, తృప్తిపరచబడినట్లుగా, ఏ విషయంలో తృప్తి లేకుండా అయా అసంతృప్తితో, కొంచెము సమృద్ధితో, అయా కొంచెము నెమ్మదితో అయా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ నీతి కొరికి ఆకలి దప్పులు కలుగు చేసి ఒక ధన్యతమైన జీవితం ఇచ్చి అన్ని విషయాల్లో మీరు తృప్తిపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్.